సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్ లో జరిగిన ఎక్స్క్లూజివ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి సూర్యతో బడివాసల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆపేసి ఇప్పుడు లేటెస్ట్ గా సింబు లీడర్లో బడా ఛానల్లో రివీల్ చేయని ఒక కొత్త కథని ఈ సామ్రాజ్యంతో చెప్పబోతున్నారు డైరెక్టర్ వెట్రిమారన్. లాస్ట్ టైం వచ్చిన విడుదల 2తో కెరీర్ లో ఆయన ఫస్ట్ ఫ్లాప్ చూశారు. ఇప్పుడు ఈ సామ్రాజ్యంతో మాస్ కంబ్యాక్ అవ్వాలని చాలా డీప్ గా నేనైతే కోరుకుంటున్నా. అండ్ ఎన్టీఆర్ గారు రివీల్ చేసిన ఈ 5 minutes ప్రోమో వీడియోకి ఇమ్మెన్స్ రెస్పాన్స్ వచ్చింది. పెద్దేం రివీల్ చేయలేదు కానీ సింబు క్యారెక్టర్ మీద 2 different లుక్స్ తో ప్రోమో కట్ చేశారు. అందులో ఒక క్యారెక్టర్ కి డీఏజింగ్ వాడారు. ఓవరాల్ బాగుంది. మెయిన్ ఫోకస్ అంతా మాత్రం అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద వెళ్ళింది. ఫస్ట్ టైం ఈ మూవీతో వెట్రిమారన్ అండ్ అనిరుద్ధ్ కొలాబరేట్ అవుతున్నారు. కానీ జీవి అండ్ వెట్రిమారన్ కాంబినేషన్ వేరే లెవెల్. బట్ అనిరుద్ధ్ ఉన్నాడు కాబట్టి సినిమా మీద బజ్ డబుల్ అవుతుంది, మార్కెట్ వైజ్ కూడా యూజ్ అవుతుంది. అండ్ విడుదల 2లో దీన్ని లేట్ చేయకుండా కొంచెం ఫాస్ట్ గా ఫినిష్ చేస్తే బాగుంది. అండ్ ఇంకా సింబు గారు లైనప్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్ తో ఒక తెలుగు డైరెక్టర్ తో మూవీ చేయాలి. దీని మీద క్లియర్ డీటెయిల్స్ త్వరలో తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్, పాపం నితిన్ గారి కెరీర్ ఇప్పుడు రాడ్ రంబోలా అయిపోతుంది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లో పడిపోవడంతో కన్ఫర్మ్ అయిపోయిన ప్రాజెక్టులు సెలవు అయిపోతున్నాయి, లేక వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. తమ్ముడు తర్వాత నితిన్ గారు వేణుతో ఎల్లమ్మ చేయాలి. ఇప్పుడు అది అటు తిరిగి ఇటు తిరిగి దేవిశ్రీ ప్రసాద్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈ మూవీతో డిఎస్పీ హీరోగా డెబ్యూ చేయబోతున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలో వస్తుంది. ఇంకా విక్రమ్ కే కుమార్ తో మొదలెట్టాల్సిన ప్రాజెక్ట్ కి సడన్ గా ఏ సమస్యలు వచ్చాయి గానీ అది కూడా ఇప్పుడు పట్టలెక్కే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా లిటిల్ హార్ట్స్ మూవీ డైరెక్టర్ సాయి మార్తాండ్ గారు నితిన్ గారికి ఒక స్టోరీ చెప్పారంట. అది నచ్చి ఇప్పుడు సాయితో సినిమా చేయడానికి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో పాటు విఏ ఆనంద్తోని అండ్ ఇంకో కొత్త డైరెక్టర్ తో మూవీ చేస్తారు. చూడాలి ఇవైనా ఓకే అవుతాయా లేదా పోతాయా అని. నెక్స్ట్ వచ్చి మన శంకర్ వరప్రసాద్ గారి నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ మేసాల పిల్ల యాంటీస్ లో తప్పించి రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్ తీసుకొచ్చింది. విత్ ఇన్ నో టైమ్ నేషనల్ వైడ్ ఇది #1 సాంగ్ గా ఎక్స్ట్రీమ్ రీచ్ అందుకుంది. గోదావరి గట్టు సాంగ్ తో కంపారిజన్ చేయడం అనేది అన్నెసెసరీ. దాని సాంగ్ సిచ్యువేషన్ వేరు, దీనిది వేరు, రెండే. బై ద వే అది కూడా ఫస్ట్ నుంచి యునానిమస్ రెస్పాన్స్ అయితే వచ్చేలేదు. మెల్లిగా రీల్స్ లో ఫేమస్ అయ్యాక తర్వాత మూవీ రిలీజ్ అయ్యి అది హిట్ వచ్చాక ఇంకా వైడర్ ఆడియన్స్ కి రీచ్ అయ్యి ఫైనల్ గా చార్ట్ బస్టర్ అయింది. ఈ సాంగ్ కూడా సోషల్ మీడియా ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఆ మూమెంట్స్ గానీ కాస్ట్యూమ్స్ అండ్ లిరిక్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. ఏదైనా అనిల్ రావుపూడి గారి సినిమాని సాంగ్స్ ని జనాల్లోకి తీసుకెళ్లడంలో మాస్టర్ అంతే. నాకైతే సాంగ్ నచ్చింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కాకుండా విజయ్ మాస్టర్ చేత చేయించుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంక ఈ మూవీ షూటింగ్ లో వెంకటేష్ గారు October 21 నుంచి జాయిన్ అవుతారు. నెక్స్ట్ న్యూస్, లాస్ట్ వీక్ సాయి దుర్గతేజ్ గారి బర్త్డేకి సంబరాల ఏటుగట్టు నుంచి అసుర ఆగమనం అనే టైటిల్ తో గ్లిమ్స్ ఒకటి రిలీజ్ అయింది. నిజంగా ఆ డార్క్ ఇంటెన్స్ వరల్డ్ బిల్డింగ్ చాలా బాగా చూపించారు. సాయి దుర్గతేజ్ రగ్గడ్ లుక్, వెట్రివేల్ సినిమాటోగ్రఫీ, అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయ్యాయి. హనుమాన్ ప్రొడ్యూసర్స్ డబ్బుకి అస్సలు వెనకాలేదని అర్థం అవుతుంది. పాన్ ఇండియా ఎంట్రీకి గ్రౌండ్ బాగానే ప్రిపేర్ చేసుకున్నారు. ఈయన ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చాలా నెలల నుంచి చాలా జాగ్రత్తగా చెక్కుతున్నారు దీన్ని. ఈ సినిమా కథ ఏదో వెపన్స్ బ్యాక్డ్రాప్ మీద ఉంటుందంట, చూద్దాం. అండ్ హోప్ ఇట్ విల్ బి హ్యూజ్ సక్సెస్. నెక్స్ట్ శర్వానంద్ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ శ్రీను వైట్ల గారితో చేయబోతున్నారు. ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్ అయిపోయింది. ఇనీషియల్ గా స్టోరీ కూడా ఫస్ట్ నితిన్ గారి దగ్గరికి వెళ్ళింది. మరి ఏమైందో తెలీదు, శర్వా గారి చేతిలోకి వచ్చింది. నెక్స్ట్ బాబీ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ లో రాబోతున్న మూవీలో మాలవిక మోహన్ గారు 99% వన్ ఆఫ్ ద హీరోయిన్స్ గా చేసే ఛాన్స్ ఉంది. ఈ మూవీ పూజ సెరమనీ November 1st వీక్ నుంచి జరుగుతుంది. జాన్ ఎండ్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీలో మోహన్ లాల్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ రవితేజ గారు, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళ కొలాబరేషన్ ఒక మూవీ రాబోతుంది. November or December నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు. దీనికి అజనీష్ మ్యూజిక్ ఇస్తున్నారు. ప్రస్తుతం రవితేజ గారు కిషోర్ తిరుమల గారి మూవీతో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ శ్రీకాంత్ గారు అండ్ రోషన్ మేక తన నెక్స్ట్ ఫిలిం డైరెక్టర్ శైలేష్ కొల్న గారితో చేయబోతున్నారు. దీన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా రోషన్ నుంచి వచ్చిన ఛాంపియన్ మూవీ December 25th రిలీజ్ అయ్యే హై ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చి అఖండ 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ మొదలెట్టేశాడు తమనన్న. దీనికోసం సాంస్క్రిట్ ని స్త్రీలా మడతబెట్టేసే శ్రావణ్ అండ్ అతుల్ అనే ఇద్దరు డ్యూని తీసుకొచ్చారు. ఇంకా థియేటర్ యాజమాన్యం ప్రొఫెషనల్ సౌండ్ స్పీకర్స్ తో రెడీగా ఉండాల్సిందే. అండ్ అఖండ 2 డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ అప్రాక్సిమేట్లీ 140 కోట్లకి సేల్ అయిపోయాయి. ఈ డీల్ వల్ల బడ్జెట్ లో మోర్ దెన్ హాఫ్ అమౌంట్ లాగేశారు ప్రొడ్యూసర్స్. అండ్ థియేటర్కల్ రైట్స్ కూడా కలిపితే ఈజీగా పెట్టిన బడ్జెట్ మొత్తం రికవర్ అయిపోద్ది. నెక్స్ట్ న్యూస్, లాస్ట్ వీకే చెప్పాను కళ్యాణ్ గారి డేట్స్ కోసం 4 ప్రొడ్యూసర్స్ క్యూ కట్టారని. ఇప్పుడు లాస్ట్ 2 days నుంచి తమిళ్తో పాటు తెలుగులో కూడా ట్రెండ్ అవుతున్న స్ట్రాంగ్ బజ్ ఏంటంటే కేవిఎన్ ప్రొడక్షన్స్ దగ్గర లోకేష్ కనకరాజ్ గారి డేట్స్ ఉన్నాయి. అండ్ కళ్యాణ్ గారు కూడా కేవిఎన్ ప్రొడక్షన్స్ తో ఒక మూవీ చేయాలి. సో వీరిద్దరు కొలాబరేషన్ ఫిక్స్ అయ్యి హై ఛాన్స్ ఉందని తమిళ్ అండ్ తెలుగు సోషల్ మీడియా పేజెస్ లో హ్యూజ్ ట్రెండ్ అవుతుంది. ఇది జరిగితే మాత్రం మామూలుగా ఉండదు. కానీ ఇలాంటి బజ్లు విని విసిగెత్తిపోయింది. సరే అనుకోవడంలో తప్పే ఉంది కానీ జరగాలని విష్ చేస్తున్నా. అండ్ దీంతో పాటు దిల్ రాజు గారితో కూడా కళ్యాణ్ గారు మూవీ చేయాలి. అది అనిల్ రావుపూడి గారితో చేసే అవకాశం ఉందని ఇంకో బజ్. నెక్స్ట్ న్యూస్,
కన్నడ యార్క్ సినిమాస్ ఓజీ మూవీ బుకింగ్స్ 1 మంత్ ముందు ఓపెన్ చేసి తర్వాత యూఎస్ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగరావుడితో గొడవయ్యి బుక్ అయిన టికెట్స్ అన్ని క్యాన్సిల్ చేసి అమౌంట్లు వెనక్కిస్తాడు. దీనివల్ల ఓజీ మూవీకి దగ్గర కన్నడలోనే 3 కోట్ల పైన ఎఫెక్ట్ అయింది. ఫ్యాన్స్ ఓపెన్ చేయించాలని చాలా కష్టపడ్డారు, కానీ వాడు మొండిపట్టుబట్టి సైలెంట్ అయిపోయాడు. బట్ ఎలాగైతేనే ఓజీ నార్త్ అమెరికాలో మంచి ప్రాఫిట్సే చూసింది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే, కాంతార సినిమా నార్త్ అమెరికా బ్రేక్ ఈవెన్ నియర్ 9 మిలియన్, కానీ నార్త్ లో అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ చేయట్లేదు, హ్యూజ్ లాస్ వైపే పరిగెడుతుంది. సో ప్రత్యంగర వాడికి లాస్ వస్తుందని తెలిసి వెంటనే కన్నడ యార్క్ సినిమాతో మాట్లాడేసుకుని థియేటర్ ఓపెన్ చేయించేశాడు. మీకు లాస్ వస్తుందని తెలిసి కలిసిపోయారా, మాకు మాత్రం కావాలని బొక్క పెట్టారా అని కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ప్రత్యంగర వాడి మీద పిచ్చ కోపంగా ఉన్నారు. ఎందుకంటే వీడు ఓజీ రిలీజ్ కు ముందు ట్విట్టర్ స్పేస్ లోకి వచ్చి ఓజీకి ది బెస్ట్ రిలీజ్ ఇస్తాం, మేం కాకపోతే ఇంకెవడో చేయలేడని చెప్పి చివరికి నోట్లో లడ్డూ పెట్టి వెళ్ళిపోయారని ఫ్యాన్స్ ఆవేదన. దీనికి ప్రత్యంగర వాడి నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్ లేదు. నెక్స్ట్ న్యూస్, ఎప్పుడో చెప్పాను బాహుబలి రిలీజ్ అయితే కనుక రిలీజ్ రికార్డ్స్ లోనే ఏ రికార్డు మిగలదని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నార్త్ అమెరికా బుకింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. చాలా సినిమాలు లాంగ్ రన్ లో కూడా కొట్టలేని రికార్డ్స్ ని బాహుబలి జస్ట్ ప్రీ సేల్స్ తోనే కొట్టేసింది, అది కూడా రిలీజ్ కి 10 days ముందు. అప్పుడు ఇది 120K పాయింట్ రీచ్ అయిపోయి ఎక్సలెంట్ రన్ చేస్తుంది. చూస్తుంటే 300 to 400K దగ్గర నుంచి లెక్క స్టార్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఫ్యూచర్ లో వచ్చి ఇంకే రిలీజ్ మూవీకి కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ నార్త్ అమెరికాలో పెట్టడం ఇంపాసిబుల్. దట్టు ఇది అక్కడ 4DX, IMAX, డాల్బీ, డీబాక్స్ ఇలా అన్ని ఫార్మాట్స్ లోనే రిలీజ్ అయిపోతుంది విత్ అఫోర్డబుల్ టికెట్ ప్రైజెస్ తో. ఏదైనా ఒక మాస్టర్ పీస్ ఫిలిం కి ఆడియన్స్ ఈ రేంజ్ వెల్కమింగ్ చేయడం ఎక్స్పెక్ట్ చేసింది. ఇంకా తెలుగు స్టేట్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందని ఏగర్లీ వెయిటింగ్. సో టోటల్ 3 hours 45 minutes రన్ టైమ్ తో అయితే రాబోతుంది బాహుబలి ద ఎపిక్. ఇంకా ప్రభాస్ అన్న బర్త్డే స్పెషల్ గా ఫౌజీ మూవీ టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మేబీ రాజాసాబ్ వచ్చే వరకు ఫౌజీ మీద ఏ న్యూస్ రాకూడదు అనుకుంటే వదిలేస్తారు, బట్ రాజాసాబ్ నుంచి మాత్రం ఫస్ట్ సింగిల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి కింగ్ నాగార్జున గారి 100th ఫిలిం లో టబు గారు వన్ ఆఫ్ ద లీడ్స్ చేస్తున్నారని ఒక బజ్ ఉంటాయి. ఇప్పుడు అనుష్క గారు కూడా వన్ ఆఫ్ ద కీ రోల్స్ చేస్తున్నారని ఇంకో బజ్ జరుగుతుంది. ఈ మూవీలో నాగ్ సార్ 2 డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నారంట. ఈ పొలిటికల్ డ్రామాకి లాటరీ కింగ్ అనే టైటిల్ కన్సిడరేషన్ లో ఉంది. ఇంకా చివరిగా ఒకసారి జూడ్, కాంతార, తెలుసు కదా ఈ మూవీ కలెక్షన్స్ అండ్ బ్రేక్ ఇన్ వాల్యూ ఎంత, ఈ స్టాట్స్ అని ఒకసారి చూసేద్దాం. తెలుసు కదా మూవీ ఓవరాల్ అప్రాక్సిమేట్లీ 20 కోట్ల బ్రేక్ ఈవెన్ ఎంటర్ అయితే డే 1 వరల్డ్ వైడ్ 3.5 కోట్ల గ్రాస్ ని 2 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా చాలా కలెక్ట్ చేయాలి, ఏదైనా దివాళీ వరకే ఛాన్స్. ఇంకా జూడ్ వరల్డ్ వైడ్ 60 కోట్ల బ్రేక్ ఈవెన్ ఎంటర్ అయితే డే 1 18 కోట్ల గ్రాస్ ని 9 కోట్ల షేర్ రాబట్టింది. అందులోనే తెలుగు రైట్స్ ని 11 కోట్లకి అమ్మితే ఫస్ట్ డే 3,60,00,000 గ్రాస్ ని 2,08,00,000 షేర్ గెయిన్ చేసింది. వరల్డ్ వైడ్ ఇది క్లీన్ హిట్ అవ్వాలంటే ఇంకా 51 కోట్ల షేర్ గెయిన్ చేయాలి. అండ్ కాంతార చాప్టర్ 1 వరల్డ్ వైడ్ 342 కోట్ల బ్రేక్ ఈవెన్ ఎంటర్ అయితే 16 days కి వరల్డ్ వైడ్ 686 కోట్ల గ్రాస్ ని 335 కోట్ల షేర్ గెయిన్ చేసింది. ఇంకా జస్ట్ 7 కోట్ల గెయిన్ చేస్తే మూవీ హిట్ లిస్ట్ లో వెళ్ళిపోద్ది. కానీ తెలుగులో మాత్రం యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేటప్పటికి 25 కోట్ల లాస్ అయితే మిగిలి చేస్తుంది. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో పెట్టేసుకుని మరీ 90 కోట్లకు అమ్మేయడం వల్ల ఈ లాస్ అయితే తప్పదు. ప్రస్తుతానికి తెలుగులో 97 కోట్ల గ్రాస్ ని 62 కోట్ల షేర్ అయితే రాబట్టింది. అండ్ దట్స్ ఇట్ గైస్, లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన మూవీ టాపిక్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.